మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ వారం వీళ్ళకి యోగిస్తున్న గ్రహాల్లో ఒకటి శుక్రుడు మాత్రమే. నవగ్రహాల్లో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంది. భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అత్యంత అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, గురు, శుక్ర, శని 3 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో డెఫినెట్గా ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే మీకు కొంతవరకు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉందని చెప్పారు. సో తద్వారా మీకు కూడా కొంత శుభకార్యాలకి అటెండ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు. అర్ధాష్టమంలో చంద్రుడు సంచారంలో ఉన్నప్పుడు భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంచెం కంఫర్ట్స్ విషయాల్లో, మదర్ కంఫర్ట్ కానీ కొంచెం కంఫర్ట్స్ విషయాల్లో మీకు కొంత అనుకూలతలు కనిపించడం మనం గమనించవచ్చు. సోమ, మంగళ, బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్, ఈ ఏదైతే మనం అనవసరంగా గ్యాంబ్లింగ్స్, బెట్టింగ్స్ వీటిలో మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో సోమ, మంగళ, బుధవారాల్లో ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపించడం, ఆ రాశ్యాధిపతి కుజుడు ఏదైతే ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం మనం చూసి అష్టమ స్థానంలో ఆయన ఒక్కడే కాదు, రవి, రాహుతో కలిసి ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద టైం. ఇది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పార్ట్నర్ హెల్త్, లైఫ్ పార్ట్నర్ హెల్త్, స్పౌజ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే గురు, శుక్రవారాల్లో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఏదైతే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యానో, లోన్స్ అప్పుల రీత్యానో అవుతున్న ఎడ్యుకేషన్ నిమిత్తం, పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం ఇతరత్ర కొన్ని విషయాల్లో అన్నెసరీ ఖర్చులు కాదు, తప్పక పెట్టక అయ్యే ఖర్చుల్లో డబల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే చూస్తున్నారో వాటికి సంబంధించి ఈ వారం నుంచి కొంచెం న్యూట్రలైజ్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి అంటే ఆ ఖర్చులు కొంచెం తగ్గడం కానీ, స్థిమితం కొంచెం పొందడం కానీ ఇలాంటివి. సో వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తోంది.
సో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా లేటుగా, చాలా డిలేగా, కొంచెం మందకొడిగా వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అదృష్టానికి సంబంధించి కావచ్చు, అవుతున్న ఎక్స్పెన్సెస్ గురించి కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న విషయాల్లో కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ వీళ్ళు అటు ఇటు కొంచెం ఊగిసలాడుతూ ఉంటారు. అంటే ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మరి ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది, మిగతా 8 గ్రహాలు ఈ రాశి కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది. అలాగే డైలీ శివాలయ దర్శనం ఇంకా మంచిది. సో కుదిరితే కనుక ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కేజింపావు కందులు, రెడ్ క్లాతు మంగళవారం దానం ఇవ్వటం, చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఎగ్జామ్స్ టైము మార్చిలో హెక్టిక్ స్ట్రెస్, హెక్టిక్ స్ట్రెయిన్ కానీ యాంగ్జైటీ ఇలాంటివి పిల్లలు ఎక్కువ దూరం ఉంచుకోవడానికి ట్రై చేయాలి. గురుబలం తక్కువ ఉంది, 8 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. కాబట్టి మీరు మీ యాంగ్జైటీని అంత దూరం చేసుకుంటే అంత మంచిది. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడకుండా చక్కగా అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని మీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా చదువుకుంటా చక్కగా ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.